విశాఖ టెకీ రాధా గాయత్రి చనిపోయి 12 రోజులు గడిచిపోయాయి. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కానీ ఆమె మరణంపై ఉన్న అనుమానాలు మాత్రం అలానే మిగిలిపోయాయి. తల్లిదండ్రులు, బంధువుల మదిని తొలిచేస్తున్నాయి. ఆమె ఎలా చనిపోయింది? కరెక్ట్గా ఎన్ని గంటలకు చనిపోయింది? అయితే అల్లుడు ఎన్ని గంటలకు చనిపోయిందని ఫోన్ చేశాడు? రాధా గాయత్రి చనిపోయిన తర్వాత దాదాపు గంటన్నర పాటు అల్లుడు శ్రీచరణ్ ఏం చేశాడు? భార్య చనిపోయిందని లాయర్ను కలిసి మాట్లాడి అందరికీ ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకుని తమకు చివరిగా ఫోన్ చేశాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంతకు రాధా గాయత్రి కేసులో ఏం జరిగింది? కన్న కూతురు పోయిన కడుపు కోత. తమ కూతురి చావుకు కారణం తెలుసుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న తపన. అల్లుడే సైకోగా మారి పక్కా ప్లాన్తో కూతుర్ని చంపేశాడన్న అనుమానం. వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయక కూతురు చనిపోయిన ముస్సోరిలో న్యాయ పోరాటం, జిల్లా కలెక్టర్ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరడం, దర్యాప్తులో లభించిన డిజిటల్ ఆధారాలు సైతం వాటికి బలం చేకూరుస్తుండడం విశాఖ టెకీ రాధా గాయత్రి కేసులో అనేక ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. కూతురు పోయి కడుపు కోతతో అల్లాడుతున్న ఆ తల్లిదండ్రుల ఆక్రందన, న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటం గుండెల్ని పిండేస్తోంది. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు, ఉన్నత చదువులు చదివి టెకీగా స్థిరపడిన రాధా గాయత్రి పెళ్లయ్యాక ఇలా శవమై తిరిగొస్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. ఉత్తరాఖండ్లోని మసూరి కొండల్లో ఆమె అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం, ఆ వెనక భర్త శ్రీచరణ్ క్రూరమైన వేధింపులు ఉన్నాయనే నిజాలు బయటపడడంతో ఆ కుటుంబం గుండె పగిలేలా విలపిస్తోంది. రాధా గాయత్రి మృతి కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాధా గాయత్రి మరణంపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు, అత్తమామలను నిలదీశారు. శ్రీచరణ్ ఇక్కడే ఉండి డ్రామాలు ఆడుతున్నాడంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీచరణ్ వచ్చే వరకు తల్లిదండ్రులను విడిచిపెట్టేది లేదని పట్టుబట్టారు. మమ్మీ పక్కన లేరు, ఈ కాల్ బ్యాక్ గట్ట బాగా చెప్పొద్దు. నువ్వు లైవ్ లొకేషన్ ముందు పెట్టిన తర్వాత నువ్వు కాల్ బ్యాక్ చేయి. అసలు శ్రీచరణ్ ఎక్కడా? ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు? ఎందుకు మా ముందుకు రావడం లేదు? తప్పు చేయకుంటే దొంగలా ఎందుకు తిరుగుతున్నాడంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సైకో కాబట్టే తన కూతుని చంపేసి డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు రాధ తల్లి. చేసాడు అని మీరు ఒప్పుకోవాల్సిందే. చేసాడు, మీకు తెలుసు వాడు సైకో అని నా కూతురు 100 సార్లు చెప్పినా మీరు వెనకేసుకొచ్చారు. వాడిని మీరు 100 సార్లు చెప్పినా వెనకేసుకొచ్చారు. నువ్వు సర్దుకో అని చెప్పేవారు. తప్పు చేయని వాడు ఎప్పుడు చెప్పలేదండి. అమ్మాయి తను కావాల్సినట్టు తను అనుకున్నట్టు మీకు తెలుసు, మీకు విషయం తెలుసు. తనకి ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళదు అని కూడా మీకు తెలుసు. తను ఎంతో సంతోషంగా వెళ్ళింది. సంతోషంగా 5వ తారీఖున వచ్చిన వాడు అది మీకు తనకి ఇష్టం లేకపోతే తను కూడా వెళ్ళేది. శ్రీచరణ్ తల్లి నుంచి ఫోన్ తీసుకుని అల్లుడితో మాట్లాడారు సుధాకర్. అసలు నువ్వెక్కడున్నావు, లొకేషన్ పెట్టు అంటూ నిలదీశారు. దీంతో శ్రీచరణ్ ఫోన్ కట్ చేశాడు. శ్రీచరణ్ ఎక్కడున్నాడో అతని తల్లికి తెలుసని, ఆమె కావాలని తెలియదంటున్నారని ఆరోపించారు రాధా గాయత్రి తల్లిదండ్రులు. అదే నువ్వు ఎప్పుడు లేవు? మసూరి దగ్గర మసూరిలో ఎవరిని కలిసావు? ఆయనే చెప్పాడు రాలేదు.
वो 1:04కి ఎవరిని దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పు, ఎవరిని కలిసావు? అయ్యోవా? అయ్యో ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే నన్ను పిలిచారు కదా ఆయన్ని కలిసాను. పేరు నాకు పేరు గుర్తులేదండి. ఎన్ని గంటలు కలిసావు? ఏంటండి ఇది? జస్ట్ కాసేపు ముందే కలిసాను నేను. కాసేపు ముందు టైం ఉండదా? ఇంకా అక్కడే ఉన్నాను. చెప్పండి. అయితే పని చేస్తావు, నా మొబైల్కి నువ్వు ఎక్కడ లొకేషన్ పెట్టు. నువ్వు ఎక్కడ ముసోరీలో ఉన్నావా, డెహ్రాడూన్లో ఉన్నావా చెప్పు. ఏమిటి కావాలి కాదు, దేని గురించా? सर हाय सर, गुड आफ्टरनून सर, मैं अविनाश बात कर रहा हूँ, सुधाकर का रिलेटिव। सर अभी ये श्रीचरण बोल रहे हैं 1 घंटे के पहले आपको मिला था, जैसे आपको मिला था सर आके ये श्रीचरण? जो राजा अधिकारी मतलब हाँ हाँ सर, सर ये बोल रहे अभी मिला था 1 घंटे के पहले। सर आप इन्वेस्टिगेशन ऑफिसर संपूर्ण है ना सर? లైవ్ రిజల్ట్ అండి ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హలో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కే ఫోన్ చేశాను నేను. హలో. మరోవైపు అందరి సమక్షంలో శ్రీచరణ్కు కాల్ చేయించారు బంధువులు. ముస్సోరిలో విచారణ అధికారిని కలిశానన్నాడు శ్రీచరణ్. అయితే విచారణ అధికారికి స్పాట్లోనే కాల్ చేసి బంధువులు క్లారిటీ తీసుకున్నారు. తనను ఇంతవరకు శ్రీచరణ్ కలవలేదని విచారణ అధికారి చెప్పడంతో శ్రీచరణ్ అబద్ధాలు ఆడుతున్నాడని తేలిపోవడంతో మరింత ఫైర్ అయ్యారు రాధ బంధువులు. ఎవరిని కలిసావు? అటు అల్లుడు శ్రీచరణ్ లాయర్తోనూ ఫోన్లో మాట్లాడారు సత్యవతి. రోజుకో రకంగా తన అల్లుడు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టుతో అన్నీ తేలిపోతాయన్నారు లాయర్. నిజమండి, మా అమ్మగారు కూడా నన్ను కొట్టారు. అది జనవరిలో జరిగిందంట. ఈ జనవరిలో ఎప్పుడు జరిగిందంట. ఆ తర్వాత మేము ఇద్దరం బాగా ఉందండి, దాన్ని వెళ్ళాం కదా బయటికి. నాకు నేను కాదు అనుకుంటే కనుక నేను డైవర్స్ ఇచ్చేస్తాను. ఆవిడ ఇచ్చిపోవడం మేము వెళ్ళామండి ఇద్దరం కూడా అని చెప్పాడు. ఇది ఆయన చెప్పింది కరెక్టే సార్. నేను ఒక దీనిగా అడుగుతున్నాను. ఇప్పుడు పేరెంట్స్ వచ్చే వరకు అక్కడ పోస్ట్ మార్టంకి ఎలా తీసుకెళ్ళిపోతారండి? ఫస్ట్ పాయింట్, ఆ అబ్బాయి ఎక్కడ పడుకున్నది, అమ్మాయి ఎందుకు కిందకి పడిపోయింది? సెకండ్, నాకు కావాల్సిన ఇలాంటివన్నిటికీ కొన్ని చాలా ఉన్నాయండి. అమ్మాయి ఎలా కింద పడింది? అమ్మాయి ఏం సన్నంగా లేదా, చిన్నపిల్ల ఏం కాదా తోసేస్తే పడిపోవడానికి? ఆ అబ్బాయి ఎటువైపు పడుకుంది, ఆ అమ్మాయి ఎటువైపు పడుకుంది, ఎటువైపు బెడ్ మీద మరకలు ఉన్నాయి, ఎటువైపు పడింది అమ్మాయి? ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏమి కనిపించకుండా కప్పడానికి సిపిఆర్ ఎప్పుడు చేయాలండి? ఆ అబ్బాయి చనిపోయే ముందు తను నాకు తెలియలేదు, పడిపోయింది కిందకి అని మాకు చెప్పుకొచ్చాడు. బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజింగ్ చేసుకుని చచ్చిపోయిందని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మీ దగ్గర ఎలా చెప్పాడు, మా దగ్గర ఇలా చెప్పాడు. ముక్కంట బ్లడ్ వచ్చేసింది, ఇలాగా అలాగా మాకు చెప్పాడు. అంటే ఎన్ని రకాలుగా చెప్తాడండి ఆ అబ్బాయి? అయితే తన కొడుకు ఎక్కడున్నాడో తెలియదన్నారు శ్రీచరణ్ తల్లి. లాయర్తో మాత్రమే టచ్లో ఉన్నాడని తెలిపారు. మర్డర్ కేసు నమోదైంది కాబట్టి అతను అందరి ముందుకు రావడం లేదన్నారు. బంధువులు చెప్పడంతో శ్రీచరణ్తో మాట్లాడారు రాధ గాయత్రి తల్లి. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఢిల్లీలో ఉన్నాను. చెప్పండి. ఢిల్లీ మెసూరీలో ఉన్నావు. మరి పోలీసులకు ఎందుకు నువ్వు ఇది అవ్వలేదు? వాళ్ళ చేత మాట్లాడించలేదు? నీకు తప్పు లేకపోతే నువ్వు ఎందుకు అలా దాంగుంటున్నావు? చెప్పాలి, పోలీసులకు నువ్వు ఇవ్వాలి కదా. నేను మాట్లాడను. ఎప్పుడు మాట్లాడావు? మాకేం న్యూస్ రావట్లేదు. మరి మాకు చెప్తారు కదా వాళ్ళు. అంటే ఈ రోజు వరకు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు అని తెలుసుకుని వీళ్ళు వచ్చేసిన తర్వాత వెళ్ళావా అక్కడికి? నీకు తెలియదని చెప్పినంత ఈజీ కాదు. నువ్వు ఏం చేసావు అన్నది అర్థమైందా? నువ్వు తల్లిదండ్రులుగా మమ్మల్ని చూసుకుంటాను నేను అని చెప్పిన పెద్ద మనిషివి ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు? తన కూతురికి మద్యం సేవించే అలవాటు లేదన్నారు సుధాకర్. అల్లుడు శ్రీచరణ్ పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మా అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించే అలవాటు లేదు. అర్థమైందా? మీరు కావాలంటే ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. సంఘటన స్థలంలో కొన్ని టాబ్లెట్స్ దొరికాయి. వాడు మత్తు మందు వేసి ఉంటాడేమో, టాబ్లెట్ దొరికాయి. వాడు తాగిన మత్తులోనే ఇవన్నీ చేశాడు. ఎందుకంటే తాగిన మత్తులో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు. వాడు పేకల దాకా తాగి ఉంటాడని నేను చెప్తున్నాను.
భార్యను చంపడానికి ఏదోదో ఆలోచించుకుని వాడు తాగిన మత్తులోనే మంచినీళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే మందులోనే తాగించవచ్చు. వాడు బర్త్డే అని చెప్పి నా కూతురు తీసుకెళ్ళాడు. వాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకుని నా కూతురు డెత్ డే ఇచ్చాడు వాడు. ఇది నేను చెప్తున్నాను. రాధా గాయత్రి స్టే చేసిన హోటల్లో ఎలాంటి లిక్కర్ సప్లై చేయలేదన్నారు సమీప బంధువు. వారికి లిక్కర్ సప్లై లైసెన్స్ కూడా లేదన్నారు. మరి అలాంటిది రాధా తను కలిసి వైన్ తాగామని శ్రీచరణ్ ఎలా చెబుతాడని ప్రశ్నిస్తున్నారు. కావాల్సింది కూడా అదే, మా అమ్మాయి ఎలా చనిపోయింది అనేది కావాలి. అలాగే హోటల్లో ప్యాకేజ్ లో ఎక్కడ కూడా యాజ్ పర్ ది టూరిజం ఉత్తరాఖండ్ పాలసీ ప్రకారంగా ఏ హోటల్ కూడా ఆల్కహాల్ అనేది సప్లై చేయదండి. అండ్ దట్ టు కియాన్స్ హోమ్ స్టేలో వాళ్ళది వాళ్ళ చరిత్ర కూడా నేను తెలుసుకున్నాను గూగుల్లో. కానీ ఆవిడతో మాట్లాడాను, డాక్టర్ పుష్ప వర్మ గారితో. ఆవిడ ఏం చెప్తున్నారు, మా అంటే చిన్న కూతురు చనిపోయిన ఇది మీద ట్రైబ్యూట్ మీద మేము ఆ హోటల్ హోమ్ స్టే కట్టుకున్నామండి, మాకు కమర్షియల్ లిక్కర్ లైసెన్స్ లేదు. సార్ ఇవన్నీ మాకు అడిగితే చెప్తున్నారు, మరి పోలీసులు ఇవన్నీ విచారించాలి కదండి అక్కడ. ఇది మేము రిక్వెస్ట్ చేస్తుంది. వెళతారంటేనే పర్మిషన్ ఇచ్చామని శ్రీచరణ్ తల్లిదండ్రులు చెప్పారన్నారు. బ్యాగ్లో ట్రాకర్ పెట్టాలని తెలిసి తల్లి కొట్టారన్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని సైకోయిజంని ప్రదర్శించి హత్య చేసుంటాడని అనుమానిస్తున్నారు బంధువులు. ఒక 15 రోజులు 20 రోజుల ముందే ఈ ట్రిప్ కి నలుగురు వెళ్తానంటేనే పర్మిషన్ ఇచ్చానని స్వతహాగా తల్లి తండ్రి చెప్తున్నారండి. అక్కడ జరిగినప్పుడు కూడా శ్రీచరణ్ వాళ్ళ తల్లి ఎందుకు చేసుకుంది ట్రాకర్ పెట్టిందని చెప్పేసి ఆవిడ కొట్టింది, కొడుకును కొట్టింది స్వతహాగా కోడల ముందు. ఏమైనా అలాంటివి ఏమైనా పెట్టుకుని మైండ్ లో ఆ ఈగో ఎక్కడైనా చూపించాడా? ఈ కోణంలో కూడా ఎందుకు చేయకూడదు, ఆలోచన ఎందుకు రాకూడదు? ఇలాంటి ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ తీసుకుంటే ఖచ్చితంగా శ్రీచరణ్ ని గిల్టీగా ప్రూవ్ చేయించండి. తన భర్తని మార్చుకోవడానికి ఈ పర్యటన ఓ చివరి అవకాశంగా రాధా గాయత్రి భావించిందన్నారు బంధువు. శ్రీచరణ్ మాత్రం ఆమెను చంపేందుకు ఈ క్షణాన్ని వాడుకున్నారని ఆరోపించారు. తండ్రికి, ఒక ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రికి ఇది క్వశ్చన్ అండి. ఖచ్చితంగా ఇది ఒక క్వశ్చన్. అంటే తప్పులు చేస్తాం, కానీ తప్పుకి ప్రతిదానికి ఒక అవకాశం ఇస్తే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా తీసుకోవట్లేదు. తను తీసుకోకుండా ఏం చేశాడంటే తన సైకాలజికల్ డిసార్డర్ మీద తన తప్పుడు ఆలోచనతో ఆ అమ్మాయిని తల్లి తండ్రులతో పాటు హరిద్వార్ రిషికేష్ వెళ్తానన్న వ్యక్తులు రిషికేష్ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళారు? తల్లి తండ్రికి చెప్పారా? చెప్పకుండా వెళ్ళారు. సరే, అప్పటికైనా ఏదైనా పోనీ అక్కడ ఏమైనా సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి ఎలా ఆలోచించింది, ఈ అబ్బాయి ఎలా ఆలోచించాడు, ఇది కావాల్సిన. తాను మరణించిన చాలాసేపటి తర్వాత రాధ చనిపోయిందని తమకు అల్లుడు శ్రీచరణ్ సమాచారం ఇచ్చాడని వాపోయారు తల్లిదండ్రులు. అందరితో అన్ని మాట్లాడుకుని తర్వాత చివరిగా తమకు ఫోన్ చేశాడని ఆరోపించారు. ఆ మర్డర్ జరిగింది వాడు చెప్తుంది అయితే 6:30 అండి. ఆ 6:30 టైం అయితే నాకైతే నమ్మకం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మాకు ఇన్ఫార్మ్ చేసింది అయితే 8-10 నిమిషాలకి. ఆ ముందుని కనీసం 10-15 కాల్ అబ్బాయి సెల్ నుంచి వెళ్ళడం జరిగింది. ఎవరికి ఏంటంటే ఎవరు అది మాకు తెలీదు. ఫస్ట్ నా కూతురు చనిపోతే ఫస్ట్ కాల్ నాకు రావాలి. అందరినీ వాడు అరేంజ్ చేసుకుని లాస్ట్ కాల్ నాకు చేశాడు. అది నేను మా కూతురు చంపాడు అనుకోవాలా, నేను నా కూతురు ప్రమాదంలో ఉందనుకోవాలని. రాధ తల్లితో చెప్పిన తర్వాతే ఏం టాబ్లెట్స్ అయినా వేసుకునేదన్నారు శ్రీచరణ్ తల్లి. ఆమెకు అనారోగ్య సమస్యల గురించి తనకు పెద్దగా తెలియదన్నారు. ఆరోగ్యం గురించి కూడా మాకేమీ తెలియదండి. తను మామూలుగా ఉండేది. ఎప్పుడైనా చెక్ చేసుకుందాం అనుకున్నా వాళ్ళ మా అమ్మగారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడే నేను వేసుకుంటాను, ఇంకెక్కడికి బయట చూపించుకోవడం నాకు అలవాట్లేదు అని చెప్పేది. ఏమన్నా వచ్చినా సరే ఆవిడతోటే మాట్లాడి తను మాత్రలు వేసుకునేది. ఆరోగ్యం గురించి కూడా మాకేమీ తెలియదండి. పక్కా ప్లాన్తో రాధా గాయత్రిని భర్త శ్రీచరణ్ చంపాడని ఆరోపించారు మృతురాలి తండ్రి సుధాకర్. ప్లాన్లో భాగంగానే తన కూతురిని ముసోరికి తీసుకెళ్లాడని, కేసులో నిర్దోషిగా నిరూపించుకోవడానికి లాయర్ను కూడా పెట్టుకున్నాడని తెలిపారు. ఇది ముమ్మాటికి ప్రీ ప్లాన్ మర్డర్ అంటున్న రాధా తండ్రి సుధాకర్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్.
విశాఖకు చెందినటువంటి ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి చనిపోయి ఈ రోజుకి 12వ రోజు. ఇంకా ఈ మృతి కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ముసోరి వెళ్లి అక్కడ పోలీసుని కలవడం జరిగింది. కలిసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మిగతా ఆధారాలన్నీ కూడా వీటన్నిటి కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆధారాలు అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడే ముసోరి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు రాధా గాయత్రి తండ్రి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలాంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి, ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి ఏమైనా తుదికొచ్చింది సార్? 7 ఇవాళ 12 రోజులు సార్. ఇక్కడ మృగం హ్యాపీగా తిరుగుతున్నాడు. నేను శనివారం వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ తయారు చేయించిన దగ్గర వాడు కనిపించలేదు. పోలీసులకి మేము గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతున్నాడు. మేము కస్టడీలో తీసుకుంటామంటే వాడు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు వాడు ఇక్కడ మీడియాని ప్రజల్ని అందరినీ ఒక 2 or 3 days తప్పుదో పట్టించాడు. నేను చెయ్యలేదు, నేను మా ఎవడ ఎంతో ప్రేమగా ఉంటాము, మేము అది చేసాము ఇది చేసాము, ఎవడు హోటల్ వాడు మాకు వైట్ రెడ్ వైన్ ఏదో అటువంటివి ఇచ్చాడు, మేము తాగాము, నువ్వేం చిన్నపిల్లాడు ఇదేమన్నా గుగ్గుపోలా, ఏమన్నా గుగ్గుపోలా నువ్వు తాగడానికి, నీకు తెలీదా అదేమిటా అన్నది. హోటల్ వాడు ఎలాగిస్తాడు? నేను హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేశాను. మేము ఎటువంటి ఏమి సప్లై చేయమండి అని చెప్పారు వాళ్ళు. మరేమిటి హోటల్ వాడిని కూడా నువ్వు తప్పు పట్టిస్తావా? మా అమ్మ అయితే మందు తాగదు, నేను చెప్తున్నాను. అమ్మాయికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి? లో బీపీ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి వీడు పంచనామాలో కూడా లో బీపీ అని చెప్పాడు. వాడు ఫోన్ చేసిన దగ్గర నుండి నాకు అన్ని అనుమానాలే. వాడు చేస్తున్న యాక్టివిటీస్ మీద అన్నిటి మీద నాకు అనుమానాలు ఉన్నాయి. నేను వెళ్లకుండానే బాడీని ఎత్తిస్తారు అక్కడి నుంచి. ఆ తర్వాత పంచనామా చేయిస్తారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం డైరెక్ట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏముంటది? నాకు తండ్రికి తెలియదు, బాధ్యత లేదా, నేను చూసుకోకలేదా నా కూతురు ఎలా ఉంది, ఏం చేస్తున్నదని? నా కూతురికి ఎక్కడైనా గాయాలయ్యాయా లేకపోతే ఏం చేశాయన్న బాధ్యత నాకు లేదా? వాడు ఎలా ఫుట్ అక్కడి నుంచి పోలీసులు అందరూ మేనేజ్ చేసి కిందకి తీసుకొచ్చేస్తారు డైరెక్ట్ హాస్పిటల్కి. అది నా ఆవేదన. సార్ అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎటువంటి న్యాయం కావాలనుకున్నారు? అయ్యర్ ఆఫీసర్స్ అందరినీ కలవాల్సిన వాళ్ళందరినీ కలిసాను. వాళ్ళు నాకు పక్కాగా చెప్పడం జరిగింది, మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందని, మేము న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు చాలా సపోర్ట్ గా ఇచ్చేశారు నాకు. అంటే ఇది శ్రీచరణ్ చెప్తుంది ఏంటంటే తన భార్యది సహజ మరణమే, బ్రెయిన్ షోక్ వచ్చి చనిపోయిందని చెప్తున్నారు. సహజ మరణం అన్న వాడు ఇవాళ ఎందుకు పారిపోయాడు, తప్పించుకుని 4-5 రోజుల నుంచి తిరుగుతున్నాడు. సహజ మరణం అన్నవాడు గుండెలు తెరుచుకుని ఇలా ముందుకు రావాలి కదా. నేనేం చేయలేదు, తప్పు చేయలేదని వాడే కూర్చోవాలి కదా. మరి పోలీసులు కాల్ చేస్తే పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఇప్పుడు సహజ మరణం అన్నాడు కడిగిన ముచ్చుల్లో బయటకు వెళ్ళిపోతాడు కదా. సహజ మరణం వాడు తప్పు చేశాడు కాబట్టి వాడు తిరుగుతున్నాడు. ఏదో రూపంలో నేను చెప్తున్నాను, నాన్న కాదు, ఏదో రూపంలో వాడు అమ్మాయిని ఇచ్చేశాడు, చంపాడు. అంటే మొదటి నుంచి కూడా భార్య భర్తల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? రిలేషన్ అంటే ఏమి లేదు. రిలేషన్ అంటే వాళ్ళకి ఏమి లేదండి. ఇప్పుడు మా అమ్మాయి చదువుకున్న అమ్మాయి, వాడు కొంచెం చదువుకున్నాడు, కాకపోతే కుక్కతోక వంకర అంటారు చూస్తారు, అటువంటి బుద్ధి, ఇలా అనుమానించేటట్టు మాట్లాడటం ఇలా చేసేవాడు వాడు. అది లేకపోతే ఆఫీస్ క్యాబ్కి వెళ్తే క్యాబ్ లో ఫోన్ చేసి అటు ఎవరున్నారు అదేంటి ఇదేంటి అని చేసేవాడు. ఇది వాడు చేసిన పనులు. శ్రీచరణ్ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం లేదు. ఎందుకంటే ప్రపంచానికే తెలిసినప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలీదా? ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం ఇదేమన్నా ఇది అనుకున్నారా? వాళ్ళు సిగ్గుతో బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులైనా సిగ్గుతోనే బయటికి రాపోతున్నారు. వాళ్ళ మీ అల్లుడు కూడా మిమ్మల్ని, మీ అత్తమామలను కూడా తల్లిదండ్రులుగా వాడే తల్లిదండ్రులు చూస్తారని వాడు ఇవ్వాలి. నా భార్య పక్కన ఉండాలి కదా, అత్తయ్య గారు మామయ్య గారు తల్లి అని చెప్పి, అత్తయ్య గారు అని చెప్పి ఆవిడకి సహకరించాలి కదా. మరి ఏడి ఇప్పుడు నేను అక్కడెక్కడో తిరుగుతున్నాను న్యాయం కోసం. అయితే మామయ్య గారు నేను ఏం చేయలేదు, నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, నేను మిమ్మల్ని తండ్రిలా చూసుకుంటానని. ఏది నాకేం ఫోన్ చేశాడా? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే లో బీపీ బ్రెయిన్ స్ట్రోక్ అని అతను ఎలా అండి? అదే నేను చెప్తున్నానండి మీకు. ఇప్పుడు డాక్టర్ డిసైడ్ విషయాలన్నీ మనం డిసైడ్ చేస్తామా? వాడు ఎలా డిసైడ్ చేశాడు మా అమ్మాయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని? వాడు ఎలా డిసైడ్ చేసి చనిపోతుంది అంటాడు? అంటే ప్రజల్ని, పోలీసుల్ని, అందరు మీడియాని అందరినీ తప్పుదో పట్టిస్తాడా? వాడందరూ వాడు డిసైడ్ చేస్తాడా మన్నాలు? అయితే ఇప్పటి వరకు అల్లుడు శ్రీచరణ్ ఎక్కడున్నాడు ఏంటనే కూడా తెలియట్లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ తిరుగుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి న్యాయం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.
శ్రీచరణ్ రాధ పెళ్లైన తర్వాత హనీమూన్కు వెళ్లలేదని, అందుకే రుషికేశ్ ముస్సోరీ వెళతామంటే సరే అని పర్మిషన్ ఇచ్చామన్నారు శ్రీచరణ్ తల్లి. వారిద్దరికీ ఇష్టం ఉండబట్టే కలిసి వెళ్లారని సమర్థించుకున్నారు. ముస్సోరీ హనీమూన్ ట్రిప్ గా వాళ్ళు ఇప్పటిదాకా హనీమూన్ కంటూ వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు హనీమూన్ కంటూ వెళ్ళమని చెప్పేసి వెళ్దామని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే 4 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడు కాబట్టి. తను కూడా అబ్బాయిది పుట్టినరోజు ఉంది, 15 నేను సెలవు పెట్టుకుంటా, 14 పుట్టినరోజు 15 సెలవు పెట్టుకుంటాను అని చెప్పేసి ముందు నుంచి ప్లాన్ లో ఉంది. ఎక్కడికైనా వెళ్దాము అంటే నేను 2-3 ప్లేసులు చూసుకున్నారు. వాళ్ళల్లో మీ ఇద్దరు కలిసి ఏది డిసైడ్ చేసుకుంటే దానికి వెళ్ళండి అంటే ఇద్దరు కలిసి డిసైడ్ చేసుకున్న ప్లేస్ రిషికేశ్ ముస్సోరీ అనుకున్నారు. ఆ 2 ప్లేసులకి వాళ్ళు వెళ్లారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళకి కూడా చెప్పాడు శ్రీచరణ్, మేము ఇలా వెళ్తున్నాం, ఇలా సాయంత్రం ఇటు వెళ్తాం, తర్వాత ఇటు వెళ్తాము అని చెప్పాడు. రాధ చనిపోయిన తర్వాత తొలి కాల్ తల్లికే చరణ్ చేశాడని రాధ గాయత్రి బంధువులు ఆరోపించారు. ఇప్పుడు శ్రీచరణ్ ఎక్కడున్నాడో తెలియదనడం అబద్ధమన్నారు. మీకే ఫస్ట్ కాల్ వచ్చింది, మీకే. ఆ తర్వాత మా వాళ్ళందరికి వచ్చింది. ఫస్ట్ కాల్ మీకే. మీరు అక్కడికి వెళ్ళి ముందు ఫస్ట్ స్టార్టింగ్ మీరే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం చేశారో, మా పాపని ఏం చేశారో తెలీదు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెక్కీ రాధ గాయత్రి కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రాధ గాయత్రి చివరి ఆడియోగా బయటపడ్డ వాయిస్ మెసేజ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. తల్లితో భర్త ప్రవర్తన చెప్పి వాపోయింది రాధ గాయత్రి. నా మనసు పూర్తిగా విరిగిపోయింది, నా మీద అనుమానం, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని ఆడియోలో చెప్పుకొచ్చింది గాయత్రి. నేనేదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని చెప్పండి అని మా అత్తయ్యతో అన్నానని, నేనింకా భర్తతో మాట్లాడదలుచుకోవడం లేదు, ఏదైనా ఉంటే మా అమ్మ వాళ్లతో మాట్లాడండి అని చెప్పినట్లు ఆడియోలో ఉంది. ఇన్నాళ్లు భరించాను, ఇంకా ఓపిక పట్టను, తన భర్త అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడని తేల్చి చెప్పింది రాధా గాయత్రి. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు, ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాట విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది, నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను, ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చేయరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు, నా మనసు అయితే బాగాలేదు, ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను.